చెల్లెలు లగేజ్తో పాటు స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి రాగానే మేమిప్పుడు మియాపూర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఆటోలో ర్యాపిడో బుక్ చేసేసుకున్నాం. మనం హైదరాబాద్లో తిరగాలంటే ర్యాపిడో లేకుండా ఎక్కడికి వెళ్ళలేమన్న విషయం నాకైతే బాగా అర్థమైంది. దిగితే వందా అంత బాగుంటుంది కాస్ట్. ఇక ఫైనల్ గా మియాపూర్ మెట్రో స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఎక్సలేటర్ ఎక్కేటప్పుడు మీరు మాత్రం కిడ్స్ తో ఉన్న లగేజ్ తో చాలా కేర్ఫుల్ గా ఎక్కాలంట. ఎందుకంటే ఎక్సలేటర్ అనేది మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ గ్రాప్ చేసేసుకుంటుంది. సో దాని వల్ల మనకి చాలా ప్రమాదం అనేది ఉంటుంది అనమాట. మేము మియాపూర్ మెట్రో స్టేషన్ కి రీచ్ అయ్యేసరికి 11 అయితే అయిపోయింది. అప్పటికి చాలా లేట్ అయిపోయిందిరా బాబు అనుకుంటే మెట్రో టికెట్స్ ఏమో ఆన్లైన్ లో బుక్ అవట్లేదంట. అంతర్వేది తీద్దాం అంత పొడుగుంది లైన్ వచ్చేసి. కొంచెం ముందుకెళ్ళి ఒక బ్రదర్ ని అడగగా బ్రదర్ అయితే టికెట్లు తీసి ఇచ్చేసాడు మా అన్నయ్యకి. ఇక టికెట్స్ పట్టుకుని మళ్ళీ ఎక్సలేటర్ ఎక్కేసుకుని పైకి అయితే వచ్చేసాం మెట్రో స్టేషన్ లోపలికి. ఇక హైదరాబాద్ గురించి అయితే చెప్పనవసరం లేదండి. డే టైమ్ లో ఎంత అందంగా ఉంటుందో నైట్ టైం కూడా అంతే అందంగా ఉంటుంది. మెట్రో స్టేషన్ లో ఉన్నంతసేపు పిల్లలు పెద్దవాళ్ళే కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మెట్రో స్టేషన్ లో పవర్ అనేది ఉంటుంది. సో కంటిన్యూస్ ద నెక్స్ట్ వీడియో.